SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. సినిమా కథని బట్టి హీరో తప్ప హీరోని బట్టి కథ కాదు అని నిరూపించిన డైరెక్టర్ వారు. మల్లె పూలవాన జల్లుల్లోన కురిసిన ఆనందాన ఎగిసెను మది వీణ. ఒక్కసారి వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా. అరే తక ఝిమ్ తక ధిమిన్న డక్కల నడుములో ఆ మజవర గమన హై సామజవర గమన ఎన్ని ఎల్లో హై ఎన్ని ఎల్లో. అసలు మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్? ఇంత ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని షాకులు, విజయాలు, గ్రేట్ సక్సెస్లు, అవార్డులు, అన్ని ఎత్తుపల్లాలు అన్నీ చూసిన కృష్ణారెడ్డి గారికి జీవితం గురించి ఏమర్థమైంది సార్ మీకు? ఏమిటో ఈ మధ్య సినిమాలు చూస్తే ఏమనిపించింది సార్? ఈ గత 10 ఏళ్లలో ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పారండి. ఇంటర్వెల్ వరకు చూసేటప్పుడు నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి. సినిమా పేరు వద్దు. బట్ టు బి ఫ్రాంక్, ఈ మధ్య మీరు ఏమన్నా ఫ్యామిలీ మూవీ చూసారా సార్? వచ్చిందా అసలు? ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నానండి నేను. ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో? పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బాగా కనపడతాడు అనుకో. ఇలాంటి ఆలోచన నాకున్న అనుభవంతో అండి నేను చెప్తున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే, చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము. లేకపోతే చెప్పిందల్లా విని మీకు పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడానికి ప్రధానమైన కారణం. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్? మధ్యలో మీరిద్దరే ఉన్న మాట చిన్న మనస్పర్ధలు వచ్చాయి? అయ్యోనెస్ ఇంకోటి అంత ఒక వెలుగు వెలిగిన మీరు మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసినప్పుడు ఎక్కడైనా మీరు డిస్టర్బ్ అయ్యారా? నేను డిస్టర్బ్ అవ్వలేదు. అవునా? వీళ్ళందరూ డిస్టర్బెన్స్ నేను హ్యాపీగా చూస్తూ ఈరోజు ఉన్నానండి. ఆడియన్స్ అత్యంత వివాదాస్పదంగా తయారైంది వాడి చిత్ర పరిశ్రమ. మలయాళంలో మీటూ క్యాంపెయిన్, లైంగిక వేధింపులు అనే అలిగేషన్స్ రావడంతో పెద్ద స్టార్ల పేర్లు కూడా వచ్చి రానట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీ కామెంట్ ఏంటి సార్ కృష్ణారెడ్డి గారు? మీకు ఏమనిపిస్తుంది? ఈ పరిశ్రమలో ఇక్కడ ఉన్నా నేను క్వాలిఫికేషన్ వేరు, ఇందులోకి వచ్చారు పరిశ్రమలోకి. ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్గా మీ లైఫ్ ఇఫ్ యు లుక్ బ్యాక్ అండ్ సీ? నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసో తెలియకో మొత్తం మీద నాకు సినిమా అంటే ఒక ఇష్టం కన్నా పై పదం అండి పిచ్చి. తర్వాత దెబ్బలు కూడా తిన్నానండి. చాలా దెబ్బలు తిన్నాను. ఎలా సార్? ఆఖరికి పప్పలు వండుకునే స్థితి కూడా వెళ్ళిపోయానండి. కన్సల్ట్ చేస్తున్నాను సీరియస్గా. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, నీ కోసం ఎవరో వచ్చారు ఇలా అని. చూస్తే వీడు ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో అతడే ఒక సైన్యం. ఎందుకంటున్నాం అంటే, అన్ని క్రాఫ్ట్స్లో పట్టున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. పట్టు ఉండడమే కాకుండా ఆయన అన్ని క్రాఫ్ట్స్ని ప్రయోగించి సక్సెస్ చేసిన ఘనులు, జీనియస్ అని చెప్పాలి. సినిమా కథని బట్టి హీరో తప్ప హీరోని బట్టి కథ కాదు అని నిరూపించిన డైరెక్టర్ వారు. వీటన్నిటితో పాటు క్లీన్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అండ్ అలాగే సినిమా ఆత్మ, సందేశం, సంకల్పం ఇవి ముఖ్యం అని చెప్పి అందరి ముందు చాటి చెప్పారు. వారే ద వన్ అండ్ ఓన్లీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్వి కృష్ణారెడ్డి గారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అండ్ ఆల్సో యాక్టర్. లెట్స్ మీట్ హిమ్. సార్ నమస్కారం. నమస్తే అండి. యు ఆర్ ఎవర్ గ్రీన్ సార్. అయ్యో, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నిజంగా అలాగే ఉన్నారు సార్, చెక్కు చెదరకుండా. ఇప్పుడు బాగా బిజీగా ఉన్నారా ప్రాజెక్ట్స్తో? ఎలా ఉంది సినిమా జీవితం ఇప్పుడు? ఇంకొక 2 monthsలో నేను ఒక కొత్త సినిమా ఒకటి స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యానండి. దానికి డైలాగ్స్ కూడా రాశాను. అంటే మీరు ఇందాక చెప్పిన వాటిలలో డైలాగ్స్ ఒకటి లేదు, కానీ పాటలు నేను ఎప్పుడూ పాడలేదండి. ఒక పాట ఏదో పాడానంతే, బట్ అది చాలా అడ్జస్ట్ అయ్యి పాడిన పాట. అది నాకు పాడడం రాదు, కానీ కాకపోతే నేను పాటలు పాడను కానీ మాటలు మాత్రం రాశానండి ఈ సినిమాకి. మాటలు ఇదివరకు కూడా రాయలేదా సార్ మీరు? అంటే వేరే వ్యక్తిని పెట్టి రాయించుకునేవారా లేకపోతే మీరు? దివాకర్ బాబు గారు రాసేవారండి, రైటర్ అయినా.
అద్భుతాలు రాసేవాడు ఆయన. ఆ, ఆయన రాసినంతకాలం ఆయన రాశాడండి. తర్వాత మరుదుడి రాజా వాళ్ళు రాశారు. ఇక తర్వాత ఇక ఎవరు రాసే అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత దీని ముందు సినిమా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి కూడా నేనే రాశానండి. ఇప్పుడు ఈ సినిమాకి కూడా నేను రాస్తున్నానండి. సో కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వంతో పాటు మాటలు కూడా ఇందులో మిళితమై ఉన్నాయి. కానీ అసలు మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్? ఇంత సో నైస్ ఆఫ్ యూ అండి. ఎలా వచ్చింది? ఒక మంచి ప్రశ్న వేశారు. నాకు నిజంగా నాకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్సే లేదండి. నాకు నిజంగా తెలియదు ఏమీని. ఏబిసిడీలు తెలియదండి, రాగాల ప్రేదలు తెలియదు, తాళాలు పెద్దగా తెలియదు, ఏమీ తెలియదు. అంతకుముందు నన్ను చూసినటువంటి ఒక వ్యక్తి అండి నా దగ్గరికి వచ్చి, ఎవరో కాదు అది కృష్ణ గారు అలాగని, అంటే చక్రవర్తి గారి దగ్గర దాదాపుగా 200-300 సినిమాలకు పనిచేశారండి ఆయన. ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయండి సార్, బాగుంటుంది అన్నాడు ఆయన. నేను ఎలా చేస్తాను సార్, నా వల్ల కాదు కదా, నేను ఎలా చేస్తాను, నాకు రాగాలు తెలియదు, తడాలు తెలియదు కదా, ఏమీ తెలియదు, నేను ఎలా చేస్తాను అసలు అన్న. లేదు సార్, మీ దగ్గర ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీతో మీరు చెయ్యొచ్చు సార్. అది ఏం క్వాలిటీ సార్ అది అని అడిగా. యు ఆర్ ఏ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. మీరు ఏదైనా ఒక రాగం ఇప్పుడు నేను ప్లే చేసాం అనుకోండి అని చెప్పి ఆయన ఒక రాగం ప్లే చేశాడు. నేను ఆ రాగంలోనే పాడుతున్నాను. చూసారా, మీకు తెలియకుండా మీరు ఇదే రాగంలో మీరు పాట పాడేస్తున్నారు, కొత్తది పాడేస్తున్నారు, మీకు తెలియటం లేదు. సో యూ కెన్ బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. మీకు ఒక రహస్యం చెప్పనా, మీకు చక్రవర్తి గారికి కూడా తెలియదు. ఒకసారి చక్రవర్తి గారు కూడా నన్ను కలవడం జరిగిందండి. జరిగితే ఆయన నేను అడిగాను, ఏమండి నాకు నోటేషన్ రాయడం రాదు, సరే రాగాలు ఈ మధ్య కొంత నేర్చుకున్నాను అనుకోండి, అంటే కొంతకాలం అయిన తర్వాత కలిశానండి, నేర్చుకున్నాను, తాళాలు ఇవి లేటెస్ట్గా తెలుసుకున్నాను కొంచెం వరకు. బట్ ఐ డోంట్ నో ఈవెన్ టెల్లింగ్ యూ బిఫోర్ యూ ఐఎమ్ నథింగ్. చెప్పండి సార్, నేను ఇప్పుడు నోటేషన్ ఇదంతా రాజుడు నేర్చుకుందాం అనుకుంటాను. ఆయన అన్నారు, మంచి సలహా ఇచ్చారండి, నువ్వు నేర్చుకోకయ్యా, మానే, అలాంటి ఆలోచనే మానే. ఎందుకో తెలుసా, దానికి కారణం ఉంది. యు ఆర్ సంథింగ్, నో బడీ నోస్ దట్ యు ఆర్ ఏ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. ఒక రాగం పాడితే అదే రాగంలో పాడేయగలుగుతున్నావు కదా నువ్వు. ఒకవేళ రాగాన్ని తప్పించి పాడితే ఇదేదో కొత్త రాగులా ఉందని చెప్పగలుగుతున్నావు కదా, ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముంది? అంతేనా? నేను అంతే చేస్తాను, నాకు నోటేషన్ రాయడం రాదు అని చెప్పాడు ఆయన, మహానుభావుడు. ఆయనకి నేను నమస్కరించుకుంటాను. ఆ తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఎన్ని సినిమాలో, అంటే ఇప్పుడు చెప్పినటువంటి కృష్ణ గారు ఎమ్మెల్యేల వరకు ఉండి ఎమ్మెల్యేలో చనిపోయారండి ఆయన. ఇప్పుడు తర్వాత కూడా వరుసగా హిట్లు ఇవ్వడానికి కారణం ఆయనే. నేను ఇన్ని సినిమాల యొక్క నెంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అని అంటే కారణం కేవలం కృష్ణ గారండి. ఒక ట్యూన్ పుట్టాలనుకోండి సార్, ఇవాళ ముందు మిమ్మల్ని సంగీత దర్శకుడిగా ఎందుకు ఆవిష్కరిస్తున్నాం అంటే ఆ కోణం తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలం ఉంది. ఒక ట్యూన్ పుట్టాలంటే ఎలా? ఇప్పుడు మీకు లిరిక్ వచ్చి మీరు ట్యూన్ చెప్తారా, లేకపోతే మీరు ట్యూన్ ఇచ్చి లిరిక్ ఎక్కువ ఎలా జరుగుతూ వచ్చింది? రిసెర్చ్ బేస్డ్ అండి. అంటే సాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ విద్వాంసులు కాబట్టి, ఇప్పుడు కీరవాణి గారు కానీ లేకపోతే కేవి మహాదేవన్ గారు, వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంటేనండి, హార్మోని పెట్టుకుని వాళ్ళు ఏదైనా ఒకటి అడిగితే దానికి అనువుగా ఒక ట్యూన్ కట్టడం కానీ లేదా ఒక కొత్త ట్యూన్ ఇచ్చేయడం కానీ చేసేవారండి. నేను అలా చేయనండి. నేను ఐ గో వెరీ డీప్లీ ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్, ఇన్ డిఫరెంట్ సాంగ్స్ అండి. వింటాను. ఇప్పుడు నేను నాకు అనువైనటువంటి రాగాన్ని ఎంచుకుంటానండి. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాగాన్ని ఎంచుకుంటాను. అంటే నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించినటువంటి ఒక రాగాన్ని ఎంచుకున్న రాగంలోంచి ఇప్పుడు అందులోంచి కష్టపడి తయారు చేస్తారండి ఒకటి. ఆ తయారు చేస్తే డెఫినెట్గా అతికేస్తాను, జనానికి అతికేస్తాను. ఎందుకంటే కరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్కి మ్యాచ్ అయిపోద్ది కాబట్టి అండి. రాగాల పేర్లను తెలుసా సార్ మీకు? అంటే రాగాల పేర్లు కూడా తెలుసా, లేక జస్ట్ మీరు అనేస్తారా? లేదండి, ఇప్పుడు అంటే కొన్నిటికి మధ్యమావతని ఇవన్నీ పేర్లన్నీ తెలుసండి. తెలుసుకుని గ్రేట్ థింగ్ సార్. అంటే సంగీతం నేపథ్యం లేకుండా అంటే ఈ మధ్య నేర్చుకున్నాను తప్పండి, నేను సంగీత దర్శకుడు అయిన వెంటనే మాత్రం నేర్చుకోలేదు. కొంతకాలానికి నేర్చుకోవడం మొదలు పెట్టానండి. అటు ఆనంద భైరవి తెలుసు, ఇటు మోహన రాగము తెలుసు.
చాలా వెరీ బ్రిలియంట్ ఇది సార్, అంటే సాహసం కూడా. బట్ మీరు చాయిస్గా అన్నీ చేయాలని అనుకున్నారా, లేక మీ బిడ్డ కాబట్టి ఆ సినిమా, లేక అలా అమరిపోయాయి అన్ని? కాదండి, నా బిడ్డ కాబట్టే ఇది నా ఫిల్ము. నేను కథ చేస్తున్నాను, నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను, నేను మ్యూజిక్ చేస్తున్నాను, నేను సంగీతం చేస్తున్నాను, నేను డైరెక్షన్ చేస్తున్నాను. కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తాను అలాగని చెప్పేసి చాలాసార్లు నేను కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఉదాహరణకి మీకు చెప్తాను. మీకు ఎగిరే పవర్ములో ఒక పాటకి ఒక అద్భుతమైనటువంటి సమయము సందర్భము రెండు వచ్చాయి. సమయం ఏమిటి అని అంటే నా వల్ల కాని పరిస్థితి, ఎందుకంటే ఒక క్లాసికల్ అంటే శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాకా ఏబిసిడీలు తెలవు, నాకేమి రాగజ్ఞానం ఉంది, ఇది మన వల్ల అయ్యే పని కాదని ఒక విద్వాంసుని పిలిచామండి. మీరు కంపోజ్ చేయండి సరే, ఒకదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను. నేను చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు. ఆయన నాకు నచ్చలే, ఇది కాదలే అని మొత్తం మా యూనిట్కే నచ్చలేదండి. లేదు సార్ మీరే కూర్చొని చేసేయండి సార్ అని. అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్లో కూర్చునండి ఒకటి ఆలోచిస్తూ చేశానండి. ఆ చేసిన పాట మీకు చెప్తానండి. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత ఋషివరులు ఏదో అలా మంచి సంగీతం, మంచి లిరిక్ ఉంటుందండి. అది వేటూరు గారు రాశారు, అద్భుతంగా రాశారు. అలా పుట్టింది ఆ పాట. అది అంటే అలాగా కొన్ని పాటలు పుడుతుంటాయండి. అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పుడతాయి. ఉదాహరణకి మీకు అబ్బని కమ్మని దెబ్బ అని ఉంది కదా, ఇది ఏ రాగంలో చేశాడా అంటే శివరంజని రాగంలో చేశాడు. అవును, కరెక్ట్, మీకు తెలుసు కదా. శివరంజని రాగాన్ని నేను వంట పట్టించుకునండి. శివరంజని రాగంలో మనం కూడా చేయాలి అలాగని చేశాను. నేను శివరంజని రాగంలోనే చేశాను పాట. ఆ పాట టాప్ హీరోలో దాన్ని. అందులో ఒక్కసారి వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా, అరే తక ఝిమ్ ధిమిన్న డక్కలన్నాడు మూలో అంటూ ఉంటుందండి ఆ పాట. అంటే ఒరిజినల్ ఏది కూడా నేను అసలు అంటే నేను ఇన్స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి. ఆ ఒరిజినల్గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను. చాలా అంటే మీకు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మీ సంగీతం, సంగీతమే ఎంజాయ్ చేస్తున్నారు. రేపు రాబోయే సినిమాకి అప్పుడే ఆల్రెడీ అన్ని ట్యూన్స్ చేసేసానండి. మీరే చేశారు. సో ఏమేమి చేయబోతున్నారు సార్ రాబోయే సినిమా గురించి చెప్పండి, బిఫోర్ వి గో బ్యాక్ ఇంటూ యువర్. నాకు ఎన్ని సినిమాల గురించి ఎన్ని విషయాలు. రాబోయే సినిమాలో నేను టోటల్ గా మ్యూజిక్ అంతా చేసేసానండి, కంప్లీట్ గా ఎవ్రీథింగ్, ఎవ్రీ బిట్ కంప్లీట్ రెడీ అండి, ఇంక్లూడింగ్ రీ రికార్డింగ్ తో సహా కంప్లీట్ అయిపోయిందండి. ఐఎమ్ వెయిటింగ్ టు మేక్ ద ఫిల్మ్ అండి, మేక్ ద ఫిల్మ్. ఇది ఎలాంటి థీమ్, కథాంశం తీసుకున్నారు సార్ ఈ కొత్త సినిమా? అంటే నా సినిమాలో కథాంశం చెప్పడం కొంచెం కష్టమేనండి. మరి అంటే మీరైతే చెప్పేస్తారేమో, ఎందుకంటే ఇది జానర్ అలాగేనండి, సింపుల్గా ఇది జానర్ అని చెప్పేస్తారండి. కానీ నేను అలా చెప్పలేను ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నేటివిటీలో, ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక కథ జరుగుతూ ఉంటుందండి, ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అడ్వాన్స్డ్ అబౌట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ ద సినిమా అండి. సినిమా పేరే బహుశా 90% ద నాలెడ్జ్ అని పెడతానండి. ద నాలెడ్జ్ క్లెన్స్డ్ ఫిలిమ్స్ అలాగనేది నా బ్యానర్ పేరు అండి. అంటే కొత్తగా ఒక బ్యానర్ పెడదాం అలాగని, క్లెన్స్డ్ ఫిలిమ్స్ అని అంటే దాని అర్థం శుద్ధి చేయబడిన క్లెన్స్డ్ ఫిలిమ్స్. పైగా ఏదో భగవంతుడి దయ వల్ల నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరు అన్ని క్లీన్ సినిమాలే, మీరు క్లీన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్. హాయిగా సార్ ఈ మధ్య మామూలుగా యూ సర్టిఫికేట్ సినిమాలకు వెళ్ళినా, ఎక్కడో యూ బై ఏదో ఒకటి ఇచ్చినా పక్కన కూర్చుని ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడి కొంచెం బాత్రూమ్కి వెళ్ళరమ్మా అని పిల్లల్ని పంపించడం, అలాంటి సినిమాలు కామన్ అయిపోయాయి. అలా లేకపోతే ఒక భయంకరమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి జీర్ణం కాని ఒక విషయం తిన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. సో దీనికి ఏంటి సార్ కారణం? మీరు ఎలా చూస్తారు యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్ మేకర్గా? అప్రోచ్ ఉన్నటువంటి ఫిల్మ్ మేకర్గా చెప్పమంటే మాత్రం టోటల్గా నేను సినిమాని నేను మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి దృష్టిలో ఆలోచించనండి. ఎక్కడ అబ్సర్డిటీ ఉండకూడదు, ఫస్ట్ పాయింట్. ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండకూడదు, సెకండ్ పాయింట్. ఆఖరికి పైవిట చెంగు తొలగినప్పటికీ కూడా దాన్ని కట్ చెప్పి
నేను కూడా చెప్పనండి వాళ్ళకి, ఆర్టిస్ట్కి అండి. పక్కన ఉన్నటువంటి కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి వెళ్ళి చెప్తాను, అడిగితే వాళ్ళు చెప్తారండి. అమ్మ కొంచెం వీట అని, అలాగే 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 తీస్తాను సినిమాలు. చాలా గ్రేట్ సార్, ఎలా నిలదొక్కున్నారని. బికాస్ ఎస్పెషలీ మీరు వచ్చిన ఎరా కూడా అసలు పాటల్లోనే భయంకరమైన అంటే బూతు నా- బూతు నా- బూతు నార్మల్. నా లెక్క ఏమిటేనంటేనండి, చాలా మంచి సినిమా. ఇప్పుడు నా నుంచి క్లెన్జర్ ఫిల్మ్సే వస్తాయి తప్ప మామూలు ఫిల్మ్స్ రావు, బూత్ సినిమాలు రావు అనేటటువంటిది నిర్ధారణ అయిపోయినటువంటి, అవును, స్టాంపు పడిపోయినటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ క్లెన్స్డ్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నాను అని అంటే, నా సినిమాలు శుద్ధి చేయబడినటువంటివి మాత్రమే ఉంటాయి అని చెప్పడం కోసం. అంచేది దాని బ్యానర్ పేరు అది పెట్టుకుంటాను. బ్యానర్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ఇంతకుముందు మనీషా ఫిల్మ్స్ పెట్టుకున్నానండి. అవును, మనీషా, అవును, కరెక్ట్, అవును, మనీషా. అలాగని ఇప్పుడు మనీషా బదులు క్లెన్జ్డ్ ఫిల్మ్స్ అని పెడతానండి. ఈ మధ్య సినిమాలు చూస్తే ఏమనిపించింది సార్? ఈ ఈ ఈ గత 10 ఏళ్లలో వచ్చిన చాలా పెద్ద సినిమాలు, చిన్న అంటే సినిమాలు, ఈ మధ్య సినిమాలు. ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి చెప్పారండి, చాలా బాగుందట, అమ్మమ్మ అయ్యి బాబాయ్ అలాగని చెప్పేసి నిజమేమో అనుకుని పరిగెత్తుకుని వెళ్ళి చూశానండి. ఇంటర్వెల్ వరకు చూసేటప్పటికి నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి. ఆ సినిమా పేరొద్దు. పెద్ద సినిమా సార్ అది? కాదండి, చిన్న సినిమా అది. పెద్ద సినిమాలన్నీ కూడా ఈ మధ్య ఆడడం లేదు కదా. కాదు, ఈ మధ్య చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి కదా సార్. అంటే మనకి కొన్ని కొత్త ట్రెండ్స్, కొత్త ఏం చెప్పాలి, శైలులు వచ్చేసాయి. ఇప్పుడు ఒకటి వి హావ్ మిస్టర్ బచ్చన్ ఏదో ఒకటి సినిమా ఒకటి వచ్చిందండి, రవితేజ చేశాడు, కష్టపడి చేశాడు అందులోను. అతను క్యారెక్టర్ వరకు బాగుందట అది. ఆ తర్వాత విలన్ ఏదో చేశాట, అది విలన్ బాగుందట, కానీ చూడదగినటువంటి సినిమా కాదు అని చెప్పారన్న. అని చెప్పి మానేసాను వెళ్ళడం. మీకు చెప్పారు సార్ అలా అని? అంటే మీరంటే దానిలో ఉండి అశ్లీలత దాని వల్ల, లేకపోతే బోర్ కొడుతుందనా, సరిగ్గా తీయలేదనా? బోర్ కొడుతుందనే మెయిన్ గానండి, వేరే ఏం కాదు. మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే, హాల్లోకి వెళ్తారు, సినిమా హాల్లోకి, సడన్ గా హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గానండి 4th మినిట్ కల్లా ఆడియన్స్ లాక్ చేయగలగాలండి. ఫస్ట్ పాయింట్ ఇది, స్క్రీన్ ప్లేలో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది. 4th మినిట్కి ఒకవేళ 4th మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ 7th మినిట్ కదా వరకు ఓపిక ఉంటుందండి. ఆ తర్వాత ఉండదు వాళ్ళకి, ఆడియన్స్కి. సో 7th మినిట్ లోపలన్నా వేసేయాలండి, 4th మినిట్ లోపల వేసేయగలగాలండి మాత్ర. ఓహో ఇటువైపు తీసుకెళ్తున్నాడు కథలో, ఈ సస్పెన్స్ మొదలైపోయింది, ఇక్కడి నుంచి ఇంకేముంటుంది, ఇక్కడి నుంచి ఏముంటుంది, ఇక్కడి నుంచి ఏముంటుంది, ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్కి రావాలండి క్లియర్గా. అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుతుందండి. అది బోర్డమ్ అండ్ క్రియేటివిటీ ఆస్పెక్ట్ సార్. బట్ అది కాకుండా అశ్లీలత కానీ, ఒక ఐటమ్ సాంగ్ కానీ, లేదు ఇంకేమన్నా అవాంఛనీయ, మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలు వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్లో? నేను మామూలుగా చూస్తాను అంతేనండి. చూసేసి పాపం అట్లా చేశారు, పాపం చేశారు, చాలా బాగుందట, చేశారు, పాపం ఇబ్బందిగా ఉందట, ఇలాంటిది ఆలోచిస్తాను తప్ప అంత మించి నేను చూడడం మానేనండి. చూస్తాను, తెలుసుకోవాలి కదా, నేను నేర్చుకోవాలి కదా. ఇది ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి చెడు రెండూ తెలుసుకోవాలి కదటండి. అంచేత చెడు తెలుసుకుని ఇది మనకి యాంగిల్ కాదు, దీన్ని పక్కకు పెట్టేద్దాం, మంచి మాత్రమే మనం చెప్దాము. ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు, KGF, సరే పుష్ప, సరే కాకుండా మనకి RRR, అంతకుముందు సరే బాహుబలి, బట్ ఇప్పుడు మొన్న కల్కి, ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుతనం, తెలుగు సెన్సిబిలిటీస్, ఇంట్లో తెలుగు కుటుంబాలు, వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు, ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు, డబ్బింగ్ స్టైల్ డైలాగులు, సో వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీస్, ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు, ఇవి ఈ సలార్ ఇంక్లూడెడ్ ఈ లిస్ట్లో. వాట్ డూ యూ ఫీల్ సార్ యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? వెన్ ద ఫిల్మ్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఎంగేజింగ్ ద ఆడియన్స్, ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండి. ఇంతే చూస్తాను నేను, అంతే. సలార్ సినిమా ఉంది మీకు, ఇట్స్ అన్ ఎంగేజ్డ్, వాట్ ఎవర్ ద వే ఇట్ మే బి, బట్ ఇట్స్ అన్ engaged still maintaining the spirit, the momentum is maintaining అండి. అది ఇంపార్టెంట్. అది ఎందులో ఉంటుందో ఆ సినిమా అలా హిట్ అవుద్దండి. ఇది నా నమ్మకం అండి, నా నమ్మకమే కాదు, ఇది నిజం. ఇది ఈ నమ్మకాన్ని మీరు బహుశా
ఈ 7 minutes 4 minutes ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్, మీ సినిమాలు అన్నిట్లో మీరు పాటించారా? 100% పాటించారండి. అందుకే అంత పెద్ద పెద్ద అంత మీకు ప్రతి సినిమా చూడండి సార్ లిస్ట్. ప్రతి సినిమాల్లోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటుందండి. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు సెకండ్ మినిట్లోనూ థర్డ్ మినిట్లోనూ వేసేస్తానండి. మాత్రం వేసేస్తా. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. రాజేంద్రుడు గజేంద్రుడు లేకపోతే మాయలోడు, మీ ఇష్టం, మీకు అతడే ఒక. రాజేంద్రుడు గజేంద్రుడు తీసుకుందామండి, మొదటి సినిమా కదా. అందులో ఏనుక్కి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూసి పెడతాడు, ఇంకోటి పెడతాడు, తర్వాత దాన్ని చంపేస్తారు. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగు వెళ్ళి ఇంకొకటి దొరుకుద్ది, అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి, ఇంకొకటి దొరుకుద్ది, అది లాటరీలో. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. చూడండి, అంటే 4th minute లోపలే మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినెట్గా చూస్తారండి. మీకు ఇదే కదా, మీకు ఇంక్లూడింగ్ శుభలగ్నం, మీరు మావి చిగురు. శుభలగ్నం ఏమి సినిమా సార్ అసలు. అంటే మొగుడిని ₹1,00,00,000 అమ్ముకోవడం అనేటటువంటిది మామూలు విషయం అండి. అది అంటే మామూలుగా యాక్చువల్గా ఇట్స్ ఏ ఫిల్మ్ ఆన్ SBI అకౌంట్ అండి. అంటే ఒక వ్యక్తికి తన యొక్క సంపాదనలో కనుక తను ఆ జీవితం కనుక గడపగలిగితే మొగుడు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అందులో మొగుడు నమ్ముద్ది కాబట్టి చెప్తున్నానండి మీకు. అవునవునవును జగపతి బాబు గారు. SBI అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే, ఇప్పుడు కొంతమందికి ₹2,000 వస్తాయండి. మీకు తెలియదండి, కొంతమందికి ₹1,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాపం. కానీ భార్యలు అత్యాశగా ఉంటారా సార్? మరి ఉండకూడదండి అక్కడ. ఉండకూడదనేది మీ పాయింట్. ఉండకూడదనేదే పాయింట్ అక్కడ. అది ఎక్కడైనా నిజ జీవితంలో ఏమైనా చూసారా మీరు? అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి దట్ యు వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ? లేదండి. అనుకోకుండా అలా, అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు దాన్ని. అవునండి. ఒకటే అనగలుగుతాను సార్, ఏమిటో మరి అంటే అట్లా పెర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులందరూ కూడా ఎమిడిపోవాలి ఆ సినిమాలోనండి. అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళు అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి. కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ, అయినా కూడా మీరు బాలకృష్ణ గారు. మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం 100 రోజులు ఆడింది సూపర్ హిట్ సాంగ్స్ అండి. అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది అది. వజ్రం సినిమా అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిలిం, ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిలిం. మీకు అప్పుడే అంటే ఫ్లాప్ అన్ని ఒప్పేసుకుంటారు అప్పుడే వెంటనే, వర్కౌట్ కానివి ఒప్పేసుకుంటారండి. అంతే. వన్స్ మంది నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అండి అది మనకి థర్డ్ సినిమా అది అంచేత ఒప్పేసి కూడా. సో అలా అందుకనే మీరు ఐ థింక్ మీ కథ కంటే పెద్దగా హీరో ఉండకూడదని అనుకుని అలాంటి వాళ్ళని మీరు ఎంచుకుంటారు. ఎప్పుడు కథ కన్నా పెద్ద హీరోలు, పెద్ద రేంజెస్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే ఆ రేంజెస్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారో అది చేయవలసి వస్తుందండి. ఎక్కడైనా రెసిస్టెన్స్ వచ్చిందా సార్? రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు. లేదండి, ఎక్కడ అసలు ఎక్కడ ఏ సినిమాలోనూ ఇంక్లూడింగ్ బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమాలు కూడా అసలు ఎప్పుడు అందులో ఏదైనా ఒకవేళ మనకు 100 రోజులు ఆడినా కానీ సరిగ్గా ఆడలేదేమో అని కనుక అనిపిస్తే అది నా తప్పే ఉంటుంది తప్ప ఆయన తప్ప మాత్రం కాదండి. ఓపెన్ గా చెప్తాను. అది ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫేవరెట్ అంటే నేను చెప్పంగానే పలికించే యాక్టర్ అని అంటే ఎవరి పేరు చెప్తారు? ఎందుకంటే అందరూ కుటుంబ